రెడ్డి కరెక్టే అక్క మీరు చెప్పేది. అంటే రాజేంద్ర నగర్ మళ్ళీ ఇటే కదక్క. అయితే రంగారెడ్డి సరే ఓకే. హైదరాబాద్ అంటే మనం హైదరాబాద్లో కలిసిపోయినట్టు అయిపోయినాం కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే జర వీళ్ళు టైంకు రారనే బద్నాం అవుతున్నది మన మీద. టైంకు రారు, వస్తే కూడా మళ్ళీ ఎక్కువసేపు కూర్చోరు. ఒకళ్ళు అటు ఫోన్ పట్టుకొని అటు విక్తారు, ఒకళ్ళు ఇటు ఫోన్ పట్టుకొని ఇటు విక్తారు. కొద్దిగా బిజీగా ఉంటారు వీళ్ళనే బద్నాం అవుతున్నది. కాలాగదు మనకే. నేను వేరే ఉద్దేశంతో అంటలేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇది నా ఇంట్లో పండుగనో మీ ఇంట్లో పండుగనో కాదు, మనందరి ఇళ్ళల్లో పండుగ. ఇది మనందరి కుటుంబమైన ఈ పార్టీ యొక్క 25వ వార్షికోత్సవం. ఖచ్చితంగా దీన్ని అద్భుతంగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 3-4 పనులు మనం చేసుకోవాలి. ఇంకా వారం రోజులు టైం ఉంది. సరిగ్గా ఇవాళ 20 తారీఖు, మనది 27 తారీఖు రోజు ఉన్నది. మీ అందరితో వచ్చే సండే మీ అందరితో ప్రార్థన ఏంటంటే మొట్టమొదలు మీరు చేవెళ్ళలో రాజేంద్ర నగర్లో మీరు బాగా హుషారు కావాలి. ఎందుకంటే 2 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు ముమ్మాటికి వస్తాయి. 2 కూడా మళ్ళా గుద్ది గెలవాలి అంటున్నాను. గుద్ది గెలవాలంటే ఇక మళ్ళా దిమ్మ తిరగాలి కాంగ్రెస్ పార్టీ. ఆ స్థాయిలో గెలవాలి. నెంబర్ 1. అది జరగాలంటే ఏం చేయాలి? మరి ఎక్కడెక్కడనైతే బస్తీలలో జెండా దిమ్మెలు ఉన్నాయో, ఊళ్ళలో జెండా దిమ్మెలు ఉన్నాయో ఉన్న వాటికి మంచిగా రంగు వేసుకోవాలి, మళ్ళీ పింక్ పెయింట్ పూసుకోవాలి, మంచిగా పేరు రాసుకోవాలి, కేసీఆర్ జిందాబాద్ జై తెలంగాణ అని చెప్పి మంచిగా బందోబస్తుగా ఇంట్లో పండుగకు సిద్ధంగా బోనాల పండుగకు, బతుకమ్మ పండుగకు, దసరా పండుగకు చేసుకోమంతా మంచిగా ఇల్లు చదువుకోవాలి, మంతా ఇల్లు ఉడుచుకోవాలి, సున్నాలు వేసుకోవాలి. సున్నాలు వేసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఎల్లమ్మ పండుగ ఉందనుకో చేసుకోరా. అట్లాగే ఇది మన ఊళ్ళో పండుగ లేక మన పండుగ, మన పార్టీ పండుగ. కాబట్టి జెండా దిమ్మెలు ఉన్న వాటిని బందోబస్తుగా చేసుకోవాలి. దయచేసి నేను పెద్దలందరినీ కోరుతున్నా, ఏ ఊరు కావురు నరసింహారెడ్డి గారు బాధ్యత తీసుకోండి, బ్రహ్మాండంగా చేసుకుందాం. దబ్బన లేదనుకో ఆన్నో ఇన్నో జెండా దిమ్మె కట్టుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఊర్లు పెరిగినాయి, కొన్ని బస్తీలు పెరిగినాయి, పక్క కాలనీలు వచ్చినాయి, ఆడ కట్టుకోవాలి. కొత్త దిమ్మె కట్టాలి. కట్టుకొని వారం రోజులు ఇంత తిప్పి కొడితే మంచి గుంపు మేస్త్రి దొరికితే, అరే ఇక గుంపు మేస్త్రి అంటే ఎట్లా మీరు? అరే నేను రేవంత్ రెడ్డిని అంటలేను, మామూలు మేస్త్రి అంట. అరే మీరు మర్చిపోతురు. ఆ గుంపు మేస్త్రి ఏమో కూలగొట్టేటోడు, నేను మాట్లాడేటోడేమో కట్టేటోడు. ఆయన కూలగొట్టుడు తప్ప కట్టుడు రాదు ఆయనకి. అందుకే నేను మిమ్మల్ని అడిగేది, మంచోళ్ళని పట్టుకొని కొత్త దిమ్మెలు కట్టుండ్రి. లేని కాడ దిమ్మెలు కట్టుకుందాం, బందోబస్తుగా పెట్టుకుందాం. నెంబర్ 1.